మార్చ్ 2024 రోజున వాట్సాప్ గ్రూప్లో వైరల్ అయినటువంటి ఒక వీడియో నెక్కొండ సర్కిల్లోని ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర ఉన్నటువంటి ఐస్ క్రీమ్ అమ్మేటువంటి వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ దానిలోని ఐస్ క్రీమ్ పదార్థాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కొంచెం కంటామినేషన్కి సంబంధించినటువంటి వీడియోలు అన్ని వాట్సాప్ గ్రూప్లలో వైరల్ కాగా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో తను మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణలో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాని మీద తగిన చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత తను చేసినటువంటి ఇది ఏదైతే అసభ్యకరమైనటువంటి అది ఉందో దాని మీద మేము చట్టప్రకారమైనటువంటి సెక్షన్ అమలు చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. గ్రామ ప్రజలకు కానీ ఐస్ క్రీమ్ చిరు వ్యాపారులకు కానీ ఇలాంటి తిను పదార్థాలను అమ్మేటువంటి వ్యాపారులకు కానీ ఒక సూచన ఏంటనగా మీరు ఎలాంటి తిను పదార్థాలను కానీ అమ్మినా ఐస్ క్రీమ్లు కానీ అమ్మినా కానీ కూడా కొన్ని హైజీనిక్ కండిషన్స్ను మెయింటైన్ చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాలను వాళ్ళ యొక్క పదార్థాల యొక్క మంచిని కూడా కాపాడుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకు సప్లై చేయాల్సిందిగా కోరుచున్నాము. ప్రజలందరి యొక్క ఆరోగ్యానికి మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాము. ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతమైన ఎవరు చేసినా కానీ కూడా వారి మీద చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చెప్పను నిన్న అనగా 18 మార్చ్ 2024 రోజున వాట్సాప్ గ్రూప్లో వైరల్ అయినటువంటి ఒక వీడియో నెక్కొండ సర్కిల్లోని ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర ఉన్నటువంటి ఐస్ క్రీమ్ అమ్మేటువంటి వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ దానిలోని ఐస్ క్రీమ్ పదార్థాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కొంచెం కంటామినేషన్కి సంబంధించినటువంటి వీడియోలు అన్ని వాట్సాప్ గ్రూప్లలో వైరల్ కాగా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో తను మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణలో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాని మీద